అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలోని 14వ ప్రశ్న. పరమాత్మ స్వప్రకాశి, అప్రమేయ, మనోవాచామ గోచర ఎలాగో వివరించండి అనే ప్రశ్నకు సమాధానంగా మనం తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రకాశమైనవి సూర్య, చంద్ర, నక్షత్ర, అగ్నులు అంటే అగ్ని మనకు అనుభవంలోనున్నవి. స్వయం ప్రకాశం అంటే ఎవరూ చెప్పకుండానే తన ఉనికిని తెలియజేసేది. అందులో సూర్యుడు తన ప్రకాశము ద్వారా తానున్నానని అందరికీ తెలియజేస్తాడు. కానీ గుడ్డివాడికి సూర్యుడు తానున్నట్లు చెప్పలేడు. ఏ ఒక్కడికి చెప్పలేకపోయినా అతని స్వయం ప్రకాశానికి లోటు. పైగా సూర్యునికి సూర్యోదయ, సూర్యాస్తమయాలని రెండు దశలున్నాయి. ఉదయ అస్తమయాలు సూర్యుడికి లేకపోయినా మన అనుభవంలో భూమి తిరగడం వల్లే కావచ్చు సూర్యుడు లేని స్థితిని రాత్రి అనే రూపంలో అనుభవిస్తున్నాం. సూర్యునికి వేసవి కాలంలో అత్యుష్ణము ప్రకాశము, శీతాకాలంలో అల్ప ఉష్ణత అల్ప ప్రకాశము ఉండి ప్రకాశములో కూడా తేడా కనిపిస్తుంది. ఇంకా చంద్రుడిని చూస్తే సూర్యునిపై ఆధారపడి అతని ప్రకాశము ఉంటున్నది. చంద్ర కళలకు వృద్ధి క్షయాలు ఉండటం వలన అన్ని కాలాల్లో అతడు ప్రకాశించుట లేదు. అతని వెన్నెల శరత్కాలంలో ఉన్నట్లుగా మిగిలిన కాలాల్లో ఉండటం లేదు. పున్నమి నాడు పూర్తిగా ఉండటం, అమావాస్య నాడు అసలే లేకపోవడం. తన 16వ కళను సూర్యునిలో దాచుకోవడం వలన చంద్రుడు స్వయం ప్రకాశి కాడు. ఇంకా నక్షత్రాలు ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఇద్దరే ఉంటే అవి అనేకము. అవి స్వయం ప్రకాశాలే కాని సూర్యకాంతి ఉన్నప్పుడు తమ ఉనికిని కోల్పోతున్నాయి. దాన్ని బట్టి నక్షత్ర కాంతి సూర్యకాంతి కంటే తక్కువ అని తెలుస్తున్నది. అగ్ని నిరాకారం. ఒక ఆధారం ఉంటేనే దాని ఉనికిని తెలుసుకోగలం. తను దేనితో చేరితే ఆ రూపం పొందడం అగ్నికి సహజ లక్షణము. కట్టె వంకరగా ఉంటే కాలుతున్న అగ్ని అలాగే ఉంటుంది. ఒక కాలిన ఇంట్లో నిప్పు కిటికీ ఆకారంగా, ద్వారం ఆకారంగాను ఉండటం మనం చూశాము. నక్షత్రాల వలె అగ్ని కూడా సూర్యకాంతిలో తన ప్రకాశాన్ని కోల్పోతుంది. కఠోపనిషత్తులో చెప్పినట్లు ఈ నాలుగు తదేవ భాంతం అనుభూతి సర్వం అని తాము ప్రకాశిస్తూ భాతి మిగిలిన వాటిని కనిపించేటట్లు చేసి అనుభా అనుభాతులవుతున్నాయి. పరమాత్మ శరీరాన్ని సృష్టించి అందులో ప్రవేశించి భాతి అవుతున్నాడు. సూర్య, చంద్ర, నక్షత్ర, అగ్నులు బయట వస్తువులను చూపించగలవే కాని మన లోపలి వస్తువులను అంటే శరీర అంతర్భాగాలను చూపెట్టలేవు. శరీర రంధ్రాల నుండి సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించలేవు. సూర్యుడు నా శరీరంలో బహిర్వ్యాప్తి చెందగలడే కాని అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి చెందలేడు. సూర్యుడు నా లోపలికి ప్రవేశించలేడు, కానీ నేను సూర్యుని లోపలికి ప్రవేశించగలను. నాలోని చైతన్యానికి ప్రకాశంతో పాటు అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అనే శక్తులున్నాయి. నా సద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుడు కాని చంద్రుడు కాని అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరలా ఈ జగత్తును ప్రవేశింపరు అనగా జన్మించరు. పరమాత్మ తన ధామానికి అడ్రస్ చెప్పాడు. ఎవరికైనా మన విజిటింగ్ కార్డ్ ఇస్తే వారు రావాలి అనుకున్నప్పుడు రమ్మని కదా అర్థం. పరమాత్మ ధామం ఎక్కడ ఉందో పై శ్లోకంలో వివరించాడు. స్వర్గమో వైకుంఠమో కైలాసమో అయితే ఈ శరీరంతో పోవడానికి వీలు లేదు. మరణించిన తర్వాత అంటే ఆ అడ్రస్ మనకు జ్ఞాపకం ఉండదు. కాబట్టి పరమాత్మ ధామాన్ని ఇప్పుడే వెతుక్కోవాలి. భగవద్గీతలో ఈశ్వర సర్వదేహానాం హృద్దేశేర్జున తిష్టతి అని ల్యాండ్ మార్క్ చెప్పబడింది. అన్ని దేహాల లోపల పరమాత్మ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. శరీరంలోనే ఉంటూ ఆ శరీరం చేసే పనులు తను చేయడం లేదని, ఆ కర్మఫలాలు తనకు అంటవని చెప్పారు. కాబట్టి ఈ శరీరంలోనే ఉంటూ అది చేసే కర్మలను శక్తినిస్తూ ఈ శరీరానికి అతీతంగా ఉన్న వాణ్ణి ఇప్పుడే వెతుక్కోవాలి. అలా వెతుకుతూ పోతే
జాగ్రత్త స్వప్న సుషుప్తులు చిదాభాసునునికని తురియమనే సమాధి అనే స్థితిలో ఉన్న నేనే ఆ పరమాత్మ అంటే అహం బ్రహ్మాస్మినని ప్రత్యభిజ్ఞ కలుగును. నేను స్వయం ప్రకాశ్. నేను ఉన్నానని ఎవరూ నాకు చెప్పనక్కర్లేదు. చీకటిలో కూడా నేనున్నాను అనే స్పృహ నాకు ఉంటుంది. దేవుడున్నాడో లేడో అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేను లేను అనే వాళ్ళు ఎక్కడా ఉండరు. తానున్నాను అన్న స్ఫురణ అంటే జ్ఞానము తన ఉనికి సచ్చిత్తులను అదే అస్థి భాతి అనే పరమాత్మ లక్షణమని శాస్త్రము చెబుతున్నది. తాను భాతి అయితే సూర్య చంద్ర నక్షత్ర అగ్నులు అనుభూతులు అవుతాయి. సూర్యుడున్నాడని అతని భావాన్ని అభావాన్ని నేను చెప్పగలను. నేనున్నానో లేనో సూర్యుడు చెప్పలేడు. అందుకే నేను స్వయం ప్రకాశ్ని. అది తెలిస్తే నా నివర్తంతే అని మరలా జన్మకు వెళ్ళనవసరం లేదని అతడే జీవన్ముక్తుడని శాస్త్రము వక్కానిస్తుంది. ఏదైనా తెలుసుకోవాలంటే ప్రమాణం కావాలి. ప్రమాణము మూడు విధాలని వాటి ప్రత్యక్ష అనుమాన శాస్త్ర ప్రమాణాలంటారని శాస్త్రము చెబుతున్నది. ప్రత్యక్ష ప్రమాణం వస్తువు మన ఎదురుగా ఉండాలి. మన ఇంద్రియాలు దాన్ని చూసి మన జ్ఞానానికి తెలియజేయాలి. బుద్ధి తదాకార వృత్తి పొందాలి. మన చిత్త సాగరములో అంతకు ముందే అది ఉంటే దాన్ని పోల్చుకొని ఆ వస్తువు ఫలానదని బుద్ధి ధృవీకరిస్తుంది. మన జ్ఞానం అనే ప్రమాణం చేత దాన్ని తెలుసుకోగలుగుతాము. ఉదాహరణకు మన ఎదుట ఒక కుండ ఉన్నది. మన కండ్లు ఆ కుండ వరకు దృష్టి సారించి అది దాటి పోలేక మనకు తిరిగి వస్తుంది. వచ్చిన తరంగాల ఆకృతిని బట్టి బుద్ధి తదాకార వృత్తి పొందింది. చిత్తసాగరంలో అలాంటి వస్తువు కుండ అని, అది మట్టితో తయారవుతుందని, నీళ్లు పోస్తే నీళ్లను నిలువ చేయగలదని నీ జ్ఞానం చెబుతుంది. వెంటనే దాన్ని నీవు మట్టి కుండ అంటావు. అది ప్రత్యక్ష ప్రమాణం. దూరాన ఎవరో పిల్లి అనే శబ్దాన్ని పలికారు. నీ చెవి ద్వారా ఆ శబ్దం నీ లోపలికి వచ్చింది. శబ్ద రూపమైన పిల్లిని నీ చిత్తసాగరంలో నామరూపాత్మకంగా నీ బుద్ధి చూసింది. వెంటనే పిల్లి వస్తే పాలు తాగుతుందని, వంటింట్లో నీ పాలు గిన్నెలో ఉన్నాయని, పిల్లి తాగిపోతే నీకు పాలుండవని నీ బుద్ధి గుర్తు చేస్తుంది. పిల్లిని నీవు చూడకపోయినా పిల్లి చేయబోయే పనిని నీ ప్రమాణం చెప్పి నీతో ఆ పని చేయించింది. అది అనుమాన ప్రమాణం. పిల్లి అన్న శబ్దం పిల్లిని అక్కడ చూపించలేదు. అయినా నీ చేత పాలగిన్నె దాచుకోవడం అనే పని చేయించింది. దూరంగా పొగ చూచి నిప్పు లేనిదే పొగ రాదని, అక్కడ నిప్పుందని, అది కాలుస్తుందని అటు వెళ్ళకూడదని నీ బుద్ధి నీకు చెప్తుంది. నీవు కారు నడుపుతున్నప్పుడు ఎదురుగా ఒకవైపు ఎద్దుల బండి, మరొక వైపు లారీతో వస్తున్నాయి. ఆ రెండింటి మధ్య దూరాన్ని నీవు దిగి కొలిచి వెళ్ళడం లేదు. నీలో ఒక ప్రమాణం ఉంది. అది ఆ ఎద్దుల బండికి లారీకి తగలకుండా పోగలదని నమ్మకం నీ ప్రమాణం చెప్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు కారు నడుపుతావు. అంతేకాని నీ కారులోని ప్రయాణికులు ఏమి కాదు పోనివ్వమంటే నువ్వు పోనిస్తావా? నీ ప్రమాణాన్ని నీవు నమ్ముతావు, కానీ మరొక ప్రమాణంతో నీకు ఆ నమ్మకం కలుగదు. దీనినే ప్రత్యక్ష ప్రమాణం అంటారు. నీవు ప్రత్యక్ష ప్రమాణమైతే ఎద్దుల బండికి లారీకి మధ్యనున్న దూరం ప్రమేయం. అంటే నీ ప్రమాణంతో కొలవగలిగిన దూరం ప్రమేయం. బట్టల షాపులో ఒక పెద్ద తాను ఉంటుంది. అందులో నుంచి 6 మీటర్ల బట్ట నీకు కావాలి. షాపువాడు ఉజ్జాయింపుగా నీకు కొంత చించి ఇస్తే, తక్కువ ఇస్తే నీవు నష్టపోతావు, ఎక్కువ ఇస్తే వాడు నష్టపోతాడు. ఇద్దరికి అనుకూలంగా ఉండేందుకు మూడవ వాడైన ప్రశ్నించడానికి వీలు లేనట్లు షాపువాడు ఒక కొలతబద్దను ప్రమాణంగా పెట్టుకుంటాడు. కొలతబద్ద ఎన్నింటిలో ప్రమేయాలుగా చేసుకొని తాను ప్రమాణంగా ఉంటుంది. అది ఎప్పుడూ ప్రమేయం కాదు. కిరాణా అంగడి వాడు త్రాసును, కొలత పాత్రను అంటే పడి ప్రమాణంగా తీసుకొని ప్రమేయాన్ని కొలుస్తూ ఉంటాడు. ప్రమేయాలు అనేకమైనట్లు ప్రమాణాలు కూడా స్కేలు, టేపు, పడి, త్రాసు అని స్థూలమైన కాలాన్ని, దూరాన్ని కొలవడానికి వేరువేరుగా ఉపయోగపడుతున్నాయి. నా జ్ఞానం అనే ప్రమాణం ఒక్కటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రకృతిని కొలుస్తున్నది. ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది బాధ, ఇది నొప్పి అనే నిరాకారాన్ని కూడా నా జ్ఞానం కొలవగలదు. ప్రకృతిని కొలిచినట్లుగా నా జ్ఞానం పరమాత్మను కొలవలేదు. ఖండమయ్యే వాటిని కొలవగల నా చిదాభాస జ్ఞానము అఖండమైన పరమాత్మను కొలవలేదు. ఆకాశము నిరాకారము, అఖండము అయిన నా జ్ఞానము ఒక చోటు నుండి మరో చోటికి ఇన్ని మైళ్ళు ఉంది అని చెప్పగలదు. ప్రజ్ఞానం బ్రహ్మ అన్న పరమాత్మ సర్వవ్యాపి. ఎక్కడికక్కడే అన్ని జీవరాశులలో ప్రజ్ఞ ఉన్నప్పుడు ఏది అది, ఏది అంతము,
సున్నాలో మొదలు చివర ఎలా ఉండదో పూర్ణమైన పరబ్రహ్మంలో ఆద్యంతాలు ఉండవు. నా జ్ఞానంతో పరమాత్మను ప్రమేయం చేయడానికి వీలు లేదు. అందుకే అతడు అప్రమేయుడు. ప్రపంచంలో దేనినైనా కొలిచి ప్రమేయం చేయగల నా జ్ఞానం పరమాత్మను కొలవడానికి సాధ్యం కాలేదని మూగపోయింది. ప్రమాణానికి లొంగి ఉన్నవన్నీ ప్రమేయాలే. పరమాత్మ ఒక్కడే అప్రమేయుడు. భగవద్గీతలో పరమాత్మ ఇతి గుహ్యతమం శాస్త్రం అని, అతి రహస్యమైనదని, చెప్పడానికి వీలులేదని, తమంత తామే దీనిని గ్రహించాలని చెప్పాడు. ఉపనిషత్తు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనసు వాక్కు దానిని ఊహించడానికి వర్ణించడానికి సాధ్యం కాక వెనుకకు తిరిగి వచ్చాయని చెప్పింది. భాష విషయాన్ని విపులీకరించగలదు. అర్థము ఎవరికి వారికే స్ఫురించాలి. వాగార్థములు పార్వతీ పరమేశ్వరులని, వారే ఈ సృష్టికి తల్లిదండ్రులని కాళిదాసు మహాకవి చెప్పినట్లు ప్రకృతి భాషారూపి. ఆమె మనకు తల్లి. తల్లి ఒక్కతే తండ్రిని చెప్పగలదు. అప్పుడే తండ్రిని మనం గుర్తిస్తాం. ప్రతి పదానికి పద నిర్మాణం తల్లి అయితే పద అర్థము తండ్రి. ఆ అర్థమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మాటలలో చెప్పడానికి వీలు కాదు. ఉదాహరణకు నోటిలో మైసూరు పాకు వేసుకుని ఎలా ఉందని అడిగితే తీగా ఉందని చెప్పగలవు. అది తేనె వంటి తీపియా, మామిడి పండు వంటి తీపియా, చెరుకు రసం వంటి తీపియా, పంచదార వంటిదా అని చెప్పడం కంటే చిన్న మైసూరు పాకు ముక్కను నోట్లో వేస్తే ఆ వ్యక్తి ఆ రుచిని గ్రహిస్తాడు. అది అనుభవైక వైద్యమే. పంచ జ్ఞానేంద్రియాలతో నీవు పొందిన అనుభవాన్నే వర్ణించలేనప్పుడు, చెప్పలేనప్పుడు పరమాత్మ అనుభవాన్ని ఎలా చెప్పగలవు? మైసూర్ పాకు తీయగా ఉన్నది అని చెప్పినట్లే పరమాత్మ అనుభవం ఆనందంగా ఉన్నది అని చెప్పగలవు. అన్నీ చెప్పగల మనసు, విచక్షణ చేయగల బుద్ధి నీ దగ్గర ఉన్నప్పుడు అవి పరమాత్మ అనుభవాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాయో విచారించు. ఉప్పు బొమ్మను సముద్రపు లోతు తెలుసుకుని రమ్మని పంపితే అది అందులో కలిసి తన స్వరూపాన్నే కోల్పోయినట్లు మనసు, వాక్కు పరమాత్మలో చేరి వాటిని ఉనికిని కోల్పోతున్నాయి. అనుభవానంతరము తిరిగి మనసు, బుద్ధి ఉంది కదా అని నువ్వు అనవచ్చు. అవి అనృతాభి సంధిలో పరమాత్మను చేరుతున్నాయి కాబట్టి తిరిగి వాటి ఉనికిని ఉంటున్నది. ఉప్పు ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయినా మళ్ళీ మడులలో ఉప్పు తయారవుతున్నది కదా. జీవన్ముక్తునకు నది సముద్రంలోనికి చేరి తన ఉనికిని కోల్పోయినట్లు సాధకునకు ఉప్పు వలె సముద్రంలోనికి వెళ్ళిన మనసు ఉనికిని కోల్పోవుట లేదు. అందరికీ ధన్యవాదాలు. రేపు 15వ ప్రశ్న, ధన సంపాదనకు పనికిరాని బ్రహ్మ విద్యను ఎందుకు నేర్చుకోవాలి? ప్రాపంచిక విద్యలన్నీ ఏదో ఒక ఉద్యోగాన్ని ఇస్తాయి. బ్రహ్మ విద్య ఏ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ కాదు. నా సమయాన్ని వెచ్చించి నేను ఈ బ్రహ్మ విద్యను ఎందుకు నేర్చుకోవాలి? బ్రహ్మ విద్య వలన లాభమేమి అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదం. ఓ